సతీష్ గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మాకు ఈ ఊరు ఇటు అటు తిరుగుతుంటాం కానీ మాకు ఊరు తెలియదు, గుడి తెలియదు, ఇప్పుడు తెలిసింది. కాబట్టి చాలా సంతోషం. అండ్ ఎప్పుడు నేను చెప్తుంటానండి, ఇప్పుడు ఎంత మనం మోడర్న్ సివిలైజేషన్ ఉన్నా నేను యూత్కి అందరికీ చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు మర్చిపోదు, గురువు మర్చిపోదు. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో మనం ఉన్నామంటే మా తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లి ఎంత కష్టపడిందో తండ్రి కూడా, అంటే మామూలుగా జనరల్గా ఏంటంటే తల్లి గురించి చెప్తారు, నిజమే తల్లి చాలా కష్టపడి బిడ్డను కంటుంది, నేను కాదంటాం లేదు. కానీ తండ్రి కూడా ఆ తల్లి అంటే బాగుండాలని చెప్పి ఆయన ఎన్నో ఉద్యోగాలు మారి, అంటే సుఖంగా బిడ్డ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఎన్నో ఉద్యోగాలు మారి డబ్బు ఎక్కువ సంపాదించుకోవడానికి కష్టపడి కొన్ని పూట భోజనాలు కూడా లేక పడుకొని వాళ్ళకి భోజనాలు పెట్టే కథలు నాకు తెలిసిన. అయితే ఇద్దరు సమానమైన వాళ్ళు. దాని తర్వాత గురువు, విద్య నేర్పించిన గురువు, కళ నేర్పించిన గురువు, వీళ్ళ ముగ్గురు ఆశీర్వాదాలు ఉంటే మనం జీవితంలో ఖచ్చితంగా మనం పైకి వెళ్తాం. వీళ్ళు ముగ్గురు మర్చిపోతే మట్టుకి జీవితంలో మన పైకి వెళ్ళాం. ఈ ముగ్గురు చాలా ముఖ్యం. దేవుడి కన్నా ముందు వీళ్ళు, దాని తర్వాతనే దేవుడు. ఎందుకంటే వీళ్ళ కంట్లో నీళ్లు పెడితే ఆ దేవుడు కూడా క్షమించదు. మన గుడికి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఏం చేసినా తల్లిదండ్రుల కంట్లో నీళ్లు పెట్టి గురువు కంట్లో నీళ్లు ఉంటే ఆ విషయం దేవుడు ఎప్పుడు క్షమించదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాళ్ళు పడతారు, ఈ కాళ్ళలో పడడం కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందితో పడుతున్నారు, వంగలేక మోకాలతో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మోకాల దగ్గర ఆశీర్వాదం ఉండదు, వాళ్ళ దగ్గర ఉంటుంది, పాదాల్లో ఉంటుంది. పాదాలు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు పాదాలు, గురువు పాదాలు ముట్టుకోవడం తప్పే ఉందండి. అది ముట్టుకొని చూడండి మనస్ఫూర్తిగా. ఎంతమంది చూసినా చూడకపోయినా ఆ ఆశీర్వాదాలు తీసుకోండి. మీరు జీవితంలో మీరు ఎంతో ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను ఏదో మిమ్మల్ని ఏదో స్పెషల్గా చెప్పట్లేదు.